ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు అతి వేగవంతంగా పెరుగుతుంది అంటే ఏ రకంగా అనిపిస్తుంది మీకు? అంటే ప్రజెంట్ మాత్రం అంటే అమరావతికి చూడలేదు కానీ టీవీలోని అన్ని ఛానల్లోని చూడడం మటుకు ప్రజెంట్ 80% డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను అండి. అదొక భారతదేశంలోనే అమరావతి మంచి పేరు తెస్తారని కూడా మేము అనుకుంటున్నాం, మా వాకర్స్ చాలా మంది. అంటే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు రేపు ఓపెన్ చేయబోతున్నారు అంటే దాదాపుగా చూసుకున్నట్టయితే దానికి ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసినట్టయితే అమరావతిలో ఈ రోడ్డే కాకుండా ఇతర వ్యవస్థలన్నీ తీసుకొచ్చారు. అంటే ఏ రకంగా అనిపిస్తుంది మీకు? వ్యవసాయం తీసుకొచ్చింటే మెయిన్ ముఖ్యంగా అయితే ఒక ఆంధ్రుడిగా తెలుగువాడిగా ముందుగా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. ఆ వయసులో కూడా అతను ఓపికగా ఉన్నందుకు, ఓపిక ఉండి చేసినందుకు ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి అందరికి కూడా జాబ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ అమరావతి డెవలప్ అయిందంటే ఇండియాలోనే అన్ని స్టేట్లలో కూడా మంచి స్టేట్, మంచి రాజధాని కట్టాడు అని ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అది చాలా మంచిది. అది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆరోగ్యంగా జీవితాన్ని బ్రతుకున్నంత వరకు ఆరోగ్యంగా బ్రతకాలని మా ప్రజల తరపున, మా కుటుంబం తరపున మేము కోరుకుంటున్నాం అండి. అలాగే కుమారుడు లోకేష్ కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. అంటే నేను ఏ పార్టీ కూడా కాదు, వ్యక్తిగతంగా మేము చూసాం, అందరు నాయకులు చూసాం. ఇంత కష్టపడి ఆంధ్రప్రదేశ్ 2 yearsలోనే ఇంత డెవలప్మెంట్ చేయడం అమరావతిని, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అది చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కడు ఆంధ్రుడు అన్నోడు సపోర్ట్ చేయాలి. మనం చెడగొట్టకంటే ఉంటే చాలు, సపోర్ట్ చేసి చాలు. దాన్ని ఏం చేయకంటూ ఉండి ఏదైనా సరే, ఏ ఫ్యాక్టరీస్ వచ్చినా ఏది వచ్చినా సరే మన గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే అభిమానం, తప్పు చేసి విమర్శన చేయండి, అది మంచిది, అది తప్పే లేదు. ఎందుకంటే తెలుసుకుంటారు. మన అభివృద్ధి చేసేటప్పుడు మాత్రం దాన్ని సపోర్ట్ చేయవలసిన సభాముఖంగా నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్లోని ఓవరాల్గా డెవలప్మెంట్ చూసుకుంటే ఏ రకంగా అనిపిస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, మౌలిక వసతులు కానీ ఏ రకంగా ఉన్నాయి? ఇది చాలా ప్రజెంట్ చాలా బాగున్నాయి సార్. విశాఖపట్నం మరి ఇంకా అభివృద్ధి విషయంలోని, ఫ్యాక్టరీస్ విషయంలోని, కంపెనీ విషయంలో చూస్తున్నాం కదండి. ఇక్కడ మరి ఇంకా చూడవసరం లేదు. అదే కానీ ఈ కంటిన్యూ 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం అయితే ఈ పాటికి మా పిల్లలు కూడా భవిష్యత్తు బాగుండేదండి. మా పిల్లలు కూడా ఉద్యోగాలు కూడా ఎక్కడికి వెళ్ళకంటారు, అక్కడికెక్కడికి వెళ్ళకంటే ఇక్కడే ఉద్యోగాలు చేసుకున్నాం, ఎంతో బాగున్నాం. అది చాలా అభివృద్ధి చేస్తున్నారు సార్. కష్టపడుతున్నారు. అది అదృష్టం బట్టి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఉదాహరణకి డిఎస్సి ఉంది, అది టీచర్స్ స్పోర్ట్స్ కోట, అది ఎవ్వరు దాన్ని తప్పు పట్టడం తప్పండి. ముందు ప్రభుత్వం ఉంటప్పుడు కానీ ఏ ప్రభుత్వం అంత దీనిగా జాబులు ఇవ్వలేదు. ఇచ్చిన దాన్ని వాళ్ళు చెడగొట్టకూడదు, అది ఇస్తారు. ఏ విషయంలోనండి ఒక పరీక్షలు అంటేప్పుడు 10th క్లాస్ పరీక్షల్లో 4కి 4 మార్కులు కరెక్ట్గా వస్తాయి. అందులో 2 జాబులు ఇవ్వాలంటే ఎవరికో ఇవ్వాలి. అది అలాగని తప్పు పడితే అది జాబులు అనేది చేయలేరు, ఎవరు చేయలేరు. ఏ కంపెనీకి వెళ్ళలేదు, ఏ సంస్థ కూడా చేయలేరు. ఎందుకంటే నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్కి చెప్తున్నాను, ఒక ఫుట్బాల్ టీం ఉంది మా ఈవెంట్ ఒరిజినల్ ఫుట్బాల్ టీం 2-3 సెలక్షన్కి వెళ్తారు, 4, ఒక 5-6 సెలక్షన్ వెళ్తారు. 2 ప్లేయర్స్ కావాలి, 6 ఒకే టాలెంట్ ప్లేయర్స్. కానీ అందులో ఏదో చిన్న టాలెంట్ ఉండే ఆ ఇద్దరినే తీస్తారు. అలాగని అవకతవకలు జరిగా అనేది తప్పు. అలాగని ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన టీములు చూసిన, ఇండియా క్రికెట్ టీం చూసిన సెలక్షన్ 1-2 చిన్నది ఉంటుంది. అలాగని ఇది టీంని సెలక్షన్ చేసిన అందరిని ఫ్రాడ్ అనడం కూడా కరెక్ట్ కాదు. జాబులు చేసుకుంటే నెక్స్ట్ ట్రై చేయమండి. అది ఎవరు జాబులు ఎవరైతే టాలెంట్ ఉంటారో, స్పోర్ట్స్ మ్యాన్గా టాలెంట్, డిసిసి అది పరీక్షలు కూడా బాగా రాసిన, ఫస్ట్ క్లాస్ వచ్చింది, నా ధైర్యం అన్నాడు నిలబడమనండి. అసలు నేను చేశాను, పరీక్ష బాగా రాశాను, ఆ నిలబడమంటే అది నిలబడితే అది కరెక్ట్. అంతేగాని ఎవడో నాలాటోటి చేస్తే చదువు సంచలు లేను, నాలాటోటి చేస్తే సుఖం లేదు కదా. నాకేడు తీసేది పరీక్షల కోసం? అది వెరీ గుడ్ ప్రభుత్వం. నిజంగా 1000 కాలాల పాటు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి, లోకేష్ ఆరోగ్యంగా ఉండాలండి. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ గా ఊహించలేకుండా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాత్రి పగలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్రిషియేట్ హిమ్. ఈ మావి కానీ ఇవన్నీ కాదు కంటే ఓన్లీ అమరావతిని డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ అంతా బాగా ఉంటుంది. డెవలప్మెంట్ కానీ, మౌలిక వసతులు కానీ ఏ రకంగా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఐటీ రంగంలో కూడా చాలా ముందడుగు వేశారు. అంటే ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీకు జరిగే అనిపిస్తుందా? లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందండి. లాస్ట్ ప్రభుత్వం ఏం జరిగిందండి? వచ్చిన హెచ్ఎస్బిసి అన్ని కంపెనీలు అన్ని వెళ్ళిపోయాయి, బ్యాక్ వెళ్ళిపోయి. ఇవన్నీ వచ్చిన తర్వాత లోకేష్ గారు అన్ని తెచ్చి పెడుతున్నారు. యూత్ అంతా మంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తున్నాడు లోకేష్. అప్రిషియేట్ హిమ్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందండి. ఇంకెవరు ఇంకా అసలు అదర్ దాన్, లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఉండదండి. ఇంకా ఇది కూడా నాశనం అయిపోతుంది స్టేట్. అమరావతి డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు?
అమరావతి డెవలప్మెంట్ మొన్న రీసెంట్గా మేము అక్కడ ట్రావెల్ చేసామండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సెపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ ఫైనల్. అంటే ముందు మినిస్టర్స్ లైక్ ఎమ్మెల్సీస్ వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి అక్కడి నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే మినిమం ఒక 1000 పీపుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడ ఉండేలాగా ముందు ఇప్పుడు మన ప్రభుత్వం ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన దాన్ని చేపట్టారు. అక్కడ అమరావతిలో గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ మినిస్టర్స్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ముందు అక్కడికి వచ్చి వాళ్ళు నివాసం ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. దాంతోపాటు కార్యకలాపాలు లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చాలా అగ్రెసివ్గా తీసుకెళ్తుంది గవర్నమెంట్. సో అక్కడ వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఉంటే కనుక ఆటోమేటిక్గా కామన్ పబ్లిక్ కూడా మూవ్ అవుతారు. అక్కడ మాల్స్ వస్తాయి, షాపింగ్స్ వస్తాయి, కమర్షియల్ ఏరియా డెవలప్ అవుతుంది. అలాగే అగ్రికల్చర్ ఏరియా కూడా సరౌండింగ్లో చాలా మంచి అగ్రికల్చర్ ఏరియా ఉంది. సో సీడ్ యాక్సెస్ రోడ్ కూడా యుద్ధ ప్రాతిపదికన అంటే రేపే ప్రారంభించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా చూస్తే మనకి విజయవాడకు కూడా ఆల్మోస్ట్ 75 విలేజెస్ ని విజయవాడ కార్పొరేషన్ కూడా నిన్ననే చూశాను నేను ఆర్టికల్. అది 75 విలేజెస్ ని కూడా అంటే విజయవాడ సరౌండింగ్ లో ఉన్న 75 విలేజెస్ ని గ్రేటర్ విజయవాడ, ద కాన్సెప్ట్ ఇస్ గ్రేటర్ విజయవాడలోకి తీసుకురావాలనే ఎజెండాతో చాలా మంచి ప్రణాళికలో వెళ్తున్నారండి. లైక్ రోడ్స్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ముఖ్యంగా చూస్తే గవర్నమెంట్ అఫీషియల్స్ పబ్లిక్ తో నడుచుకుంటున్న విధానం కానివ్వండి, వాళ్ళకి చేసిన సపోర్ట్, వాళ్ళ గ్రీవియన్సెస్ అడ్రస్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ రిసీవింగ్ ద పబ్లిక్, ఇవన్నీ కూడా అంటే మా చిన్నప్పటి నుంచి చూసిన దానికి ఇప్పటికి నిజమైన పరిపాలన జరుగుతుందన్న ఫీలింగ్ అయితే మాకు అనిపించింది. సో ఇలాంటి పరిపాలన జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ గ్రోత్, డెవలప్మెంట్ దట్ విల్ బి ద ఇన్ లైన్, అవి ఆటోమేటిక్ ఇన్ లైన్లో ఉంటుంది. నేను రీసెంట్గా గవర్నమెంట్ అఫీషియల్స్ని మా పబ్లిక్ అంటే మా కంపెనీ వర్క్ మీద విజిట్ చేయడం జరిగింది. లైక్ విజన్ వికసిత్ భారత్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 ఎజెండాతో రీసెంట్గా గవర్నమెంట్ వారు మనకు ఒక ఆర్డర్స్ కూడా ఇచ్చారు ఇన్ ద సపోర్ట్ విత్ ఇన్ ద ఇనిషియేటివ్ విత్ IRDA. సో దీంట్లో ఏంటంటే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇన్సూరెన్స్లో భాగస్వామి అవ్వాలి, ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందాలి అనే ఎజెండాతో దీంట్లో రీసెంట్గా GST జీరో చేయటము, అంటే ఇన్సూరెన్స్ మీద GST అనేది లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీరో చేసేసారు. సో ఎవ్రీ నూక్ కార్నర్ కూడా ఇన్సూరెన్స్ స్ప్రెడ్ అవ్వాలి. దీంట్లో ప్రతి IAS ఆఫీసర్, IPS ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ కార్యకలాపాలకు కూడా మమ్మల్ని ప్రేరేపితం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? అందరికీ నమస్కారం అండి. నా పేరు సాగర్. బేసిక్ థింగ్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, ఆ బేసిక్ డెవలప్మెంట్ అనేది కావాలండి. మనం చూస్తాం కదా, నేను చాలా ట్రావెల్ చేస్తాను ఏపీలో. ఆల్మోస్ట్ నెలకి 20 days ట్రావెల్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా, నాట్ ఓన్లీ ఆన్ ద మెయిన్ రోడ్స్, లూప్ లైన్స్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. చాలా డెవలప్మెంట్ చూస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా డెవలప్మెంట్ చూస్తున్నాము. రీసెంట్గా ఫ్రీక్వెంట్లీ విజిట్ టు ద సెక్రటరియట్ ఆల్సో. అక్కడ చూస్తే ఇది మన ఆంధ్రనేనా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుందండి. డెఫినెట్ గా గోయింగ్ ఫార్వర్డ్ కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొత్త IT కంపెనీస్ వస్తున్నాయి, ఎన్నో రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. మన ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలోనే మనకు జాబ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఏ హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, మన విశాఖపట్నం, మన విజయవాడ, మన తిరుపతి మొత్తం డెవలప్ అవుతుంది. వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. సో దాంతోపాటు వీఆర్ ద లీడ్ ఇన్సూరెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మనిషికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పుష్ చేస్తుంది. సో వీఆర్ విజిటింగ్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అక్రాస్ ఆంధ్ర. మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే జనరల్ గా మేము ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు అపాయింట్మెంట్ దొరకడమే కష్టం వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ లో. బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం మాకు మంచి రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ దే ఆర్ ఎంకరేజింగ్ అస్ ఎ లాట్. మనకంటే ఎక్కువ పని చేస్తున్నారండి ఇప్పుడు గవర్నమెంట్. చెప్పాలంటే మేము చూస్తాం కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీడే అక్కడ వెళ్ళడం, ఇక్కడ వెళ్ళడం, అది చేయడం, ఇది చేయడం. మేము సేల్స్ వాళ్ళు ఎలా పని చేస్తామో గవర్నమెంట్ ఆఫీసర్స్ అలా పని చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్. వెరీ గుడ్ డెవలప్మెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమరావతిలో డెవలప్మెంట్ ఏ రకంగా ఉందండి? అంటే దాదాపుగా ఇప్పటికే అక్కడ ఉన్న పరిస్థితుల్ని అంటే చూసుకున్నట్టయితే అమరావతిలో డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? అమరావతి డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉండాలంటే మొత్తం అన్ని సమకూరే విధంగా, అంటే కార్యకలాపాలన్నీ అమరావతిలో పెట్టి ఈ డెవలప్మెంట్ కూడా ఈ మధ్యనే క్వాంటమ్ వ్యాలీ కూడా స్టార్ట్ అయింది. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఈ మధ్యన రేపే ఓపెనింగ్ అవుతుంది.
అవుతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి దాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసి ముందు గెలిచిన తర్వాత ఓపెన్ చేసి కూడా రైతుల దగ్గర నుంచి కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. రేపు ఈ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అమరావతికి మెయిన్ రోడ్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. దీనికి అడ్డంకులు తొలగడం కూడా కేంద్రం నుంచి అనుమతులు లభించడం చాలా ఆనందదాయకం కూడా. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని డెవలప్మెంట్ ఎలా అనిపించింది? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఏ రకంగా డెవలప్ అయ్యిందంటారు? ఆంధ్రప్రదేశ్ ఇటుపక్క విజయవాడ కానీ, తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, అమరావతి కానీ అన్ని ప్రాంతాల నుంచి ఈ డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా కనపడుతుంది. ఈ మధ్యనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయింది. ఆ మధ్యన క్వాంటమ్ వ్యాలీ ఓపెనింగ్ అయింది. తర్వాత కొన్ని కంపెనీస్ కూడా నారా లోకేష్, IBM, తర్వాత ఇన్ఫోసిస్ ఇవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ చాలా చక్కగా 4 పక్కల నుంచి ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే అమరావతి కూడా ఈ మధ్యన కొన్ని యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి. అవి కూడా చాలా బాగా చక్కగా ఫాస్ట్ గా వర్క్ అవుతుందని మేము తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే అమరావతిలోనే డెవలప్మెంట్ ఏ రకంగా అనిపించింది? అమరావతి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేది ఒక గుండెకాయ లాంటిది. దాన్ని ముందు డెవలప్ చేస్తే ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ అమరావతి ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలని విస్తరింప చేయాలి ఈ పరిస్థితులన్నీ అభివృద్ధికి అని చెప్పి మేము అనుకుంటున్నాం. అమరావతిలో డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది మేడం? 10 years నుంచి లేనిది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కదండి. 8 ways రోడ్స్ పాత్స్ వచ్చినాయి. డెఫినెట్ గా ట్రాఫిక్ వైజ్ ఏంటి, డెవలప్మెంట్ వైజ్ ఏంటి, కమర్షియల్ గా ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి డెవలప్డ్. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ప్రాపర్ గా డెవలప్మెంట్ కనుక ప్రాపర్ యూసేజ్ కనుక అయిందంటే అందరికీ బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ద మిడిల్ మ్యాన్ విల్ ఆల్సో గెట్ బెనిఫిట్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఏ రకంగా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? డెవలప్మెంట్ అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయ్యిందండి. బిఫోర్ అయితే ఓన్లీ ఏంటంటే ఒక సెక్టర్ పీపుల్ వాళ్ళు బాగా డెవలప్ అయ్యి ఉంటాం అన్నది. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఏంటి, లో పర్సన్ ఏంటి, దే స్టార్టెడ్ డెవలప్మెంట్. ఏ సెక్టర్ లో అయినా మేము వీ కెన్ వర్క్. అన్ని రంగాల్లో కూడా మేము పని చేయగలిగాం. ఇది మా పని కాదు, మేము చేయలేము అన్న కాన్సెప్ట్ లేదండి. ఫస్ట్ థింగ్ అది పీపుల్ లో వచ్చిన అవేర్నెస్. ఫస్ట్ థింగ్ అది బాగా అందరిలోని హ్యూమన్ బీయింగ్స్ లో అంటే ఎవరైనా సరే మేము ఈ పని చేయగలం, మాకు ఈ పని చేయలేము, మాకు పని రాదు అన్నది లేకుండా మేము అన్ని పనులు ఓన్లీ ఏంటంటే బద్ధకం అన్న దాన్ని పక్కన పెట్టేస్తే పనితనం ముందుకు వెళ్తుంది. అది మెయిన్. మరి లాస్ట్ గవర్నమెంట్ వైసీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఏది బాగుంది, మీకు ఏది నచ్చింది? వైసీపీ దాంట్లో అంటే అండి అన్ని కూడా ఫ్రీ అన్నది ప్రొవైడ్ చేసి ఉన్నారు కదా, అది ఇందులో చేయకుండా మనిషిని పని చేసే తనం చేశారు. ఎవ్రీథింగ్ హౌస్ ఏంటి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, అన్ని ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఫ్రీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు పని చేసుకుని వాళ్ళు చేస్తే చేయగలిగిన మంచి పని చేయగలిగితే ఎందుకండి ఇవన్నీ ఫ్రీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? అది చేయకూడదు. ఇది ఖచ్చితంగా ఇలా ఉంచితేనే ఫ్యూచర్ లో ఎవరైనా సరే పని చేస్తేనే దిల్ గెట్ ద ఫుడ్ అన్నది, షెల్టర్ అన్నది అర్థం అవుతుంది. అది మెయిన్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? అది లెట్ ఇట్ బి. నో ఐ కాంట్ రివీల్ దిస్. సార్ అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ బాగానే ఉందండి. అంత ఇంప్రూవ్మెంట్ ఉంది ముందు కంటే. ఎంప్లాయ్మెంట్ కూడా ఐటీ ప్రొడక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది స్టూడెంట్లు కూడా లేటెస్ట్గా కొత్తగా ఐటీ రావడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కూడా ఇప్పుడు ఇది వరకు రోడ్లు ఉండేవి కాదు అప్పుడు. ఇప్పుడు రోడ్లు కూడా బాగా ప్రతి ఏరియాకి రోడ్లు కూడా పల్లెటూరులో కూడా బాగా ఉన్నాయి. రోడ్లు మా సైడ్ కూడా బాగా ఉన్నాయి. ఈ టౌన్ సైడ్ కూడా ఈ రోడ్డు ఇప్పుడు మెయిన్ ఏంటంటే రోడ్లు బాగా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ బాగుందండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ఇంప్రూవ్మెంట్ బాగుంది. మెయిన్ కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కావాల్సింది ఏంటంటే రోడ్లు కావాలి. మనకు రోడ్లు బాగుంటే ట్రాన్స్పోర్ట్లు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి రావడానికి అన్నీ బాగానే ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో బాగానే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వసతులు కానీ అదే రకంగా చూసుకున్నట్టయితే మీకు ఈ అంటే లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటి అనిపించింది? లాస్ట్ గవర్నమెంట్కి ఈ కూటమి ప్రభుత్వంకి వీళ్ళు కలిసి సెంట్రల్ గవర్నమెంట్లో కొంచెం కోఆపరేషన్ ఉండడం వల్ల ప్రతి
విషయంలో వీళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే అన్ని విషయాల్లో కూడా బాగా వీళ్ళు డెవలప్మెంట్ చేయగలుగుతున్నారండి. డెవలప్మెంట్ చేయబడి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే కొంత లాస్ట్ టైంలో కొంచెం పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చే కూటమి ప్రభుత్వం బాగా పికప్ చేసి ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. మనకి అంత బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చారు. అలాగే కాబోయే రోజుల్లో కూడా శ్రీకాకుళం కూడా లోకల్ ఎయిర్పోర్ట్ కూడా తెస్తారని చెప్పి అనుకుంటున్నారు. అది తెస్తారు కూడా. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యారంటీగా ఏదనుకుంటారో అది వీళ్ళు కంప్లీట్గా చేసి తీరుతారన్నమాట. ఈ ప్రభుత్వంలో కంప్లీట్గా తీరుస్తారు. గత ప్రభుత్వం ఏంటంటే బాగానే ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇది లేకపోవడం వల్ల దీని లేకపోవడం వల్ల దీని ప్రభుత్వం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం అప్ అండ్ డౌన్లో ఉండిపోయారు అనమాట. యావరేజ్కి చూస్తుంటే ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ సీఎం దాన్ని మనం ఎవరైనా చెప్పుకోవాలండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నట్టుగా అయితే నెక్స్ట్ కూడా ఇప్పుడు అమరావతి అనుకుంటున్నాం కాబట్టి అమరావతి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రొసీజర్లో ఉంటే మాత్రం టర్న్ ఓవర్ 5 years ఇదే ప్రభుత్వం కానీ ఉంటే మాత్రం 100% అమరావతిలో ఎక్కడ డోకా లేకుండా ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా అమరావతిలో కాకుండా ఆ గుంటూరు కానీ విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి వీళ్ళు 100% చేయగలరు. అదే సార్, అమరావతిలో డెవలప్మెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఈ ప్రభుత్వం అనేది చాలా బాగానే చేసుకుని వస్తుంది. ఎందుకంటే ఇది మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం కూడా మనకి చాలా మంచి జరిగింది. అలాగే ఈ మెట్రో కూడా త్వరలో కూడా వస్తుందని, అది గూగుల్ సెంటర్ రానున్న ఉద్యోగాలు కూడా మన యూత్కి కూడా బాగా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానంగా అమరావతిలో డెవలప్మెంట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా వేరియేషన్ ఉంది. ముందు కూడా చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీకు ఏ రకంగా అనిపిస్తుంది? లేదు, కూటమికి అనేది బాగానే ఉంది సార్. వీళ్ళు కూడా బాగానే చేసుకొని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేసుకొని వస్తున్నారు. అలాగే గిరిజన శాఖ కూడా వాళ్ళకి బాగానే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, సేవలు అందిస్తున్నారు. దానికి మేము ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం, గిరిజన శాఖలు అరకు పాడేరు ఇవన్నీ కూడా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా సహకారాలు కూడా పొందుతున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడే కూటమి అనుకుంటున్నాం, మళ్ళీ అదే రావాలని కోరుకుంటున్నాం. వస్తే మాకు కూడా యూత్ నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగాలు బాగుంటాయి, మనకి ఇబ్బంది ఉండదని. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. మొన్నటి వరకు రాజధాని మనకి ఏది అంటే లేదు, బిల్లు కూడా చేశారు పార్లమెంట్లో. చాలా శుభ పరిణామం. ఇంకా అభివృద్ధి చెంది మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అమరావతికి మంచి పేరు వస్తుందని నేను ఆ భగవంతుడు అన్ని సహకారాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, పిఎం గారు అద్భుతమైన రాజధానిగా వెలుగొందుతుందని నేను భావిస్తున్నానండి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వసతులు కానీ, ఐటీ రంగం కానీ ఎలా అభివృద్ధి అయిందంటారు? ఏ రకంగా ఉందనిపిస్తుంది? ఐటీ రంగానికి అయితే విశాఖపట్నానికి పెద్ద పీట వేస్తున్నారండి. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. అలాగే ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయి. అలాగే అమరావతికి కూడా ఐకాన్ ఏదో సింగపూర్లోని టైప్లోని ఒక టవర్ ఏదో నిర్మిస్తారంటున్నారు. ఇవన్నీ చేస్తే ఆర్థిక మెట్రో విశాఖపట్నం మెట్రో వేస్తే మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. దీనివల్ల ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ మన ఉత్తరాంధ్ర అభివృద్ధి బాగా జరుగుతుందండి. అన్ని హైవే రోడ్స్ అవన్నీ వేస్తున్నారు. డెవలప్మెంట్ చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది. అందరిలోనే మంచి సదుపాయం ఉంది కాబట్టి అందరిలోకి ఎక్కిందనేసి అనుకుంటున్నాను. లాస్ట్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా? లాస్ట్ గవర్నమెంట్ పరంగా ఆలోచించింది వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిందంటే కొద్దిగా ప్రజల్లోనే వెళ్తుంది కాబట్టి కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే గతానికి ఇప్పటికి డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నట్టయితే మీకు ఏ రకంగా అనిపించింది? పర్లేదు అనిపిస్తుంది. అప్పుడు లేక కొద్దిగా ఇది లేకంటే కొద్దిగా బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇది రన్నింగ్ అయితే బాగుంటుంది. అంటే ప్రజలకి మంచి జరగాలనుకునేది కొద్దిగా అనుకుంటున్నారు కాబట్టి ఇదైతే కొద్దిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చి మారిపోతే మళ్ళీ రాజధాని అక్కడ కడతారా లేదా మరి ఏటవుతుందో తెలియదు. అదే ప్రజల్లోని ప్రశ్నలా ఉండిపోయింది. దాని ప్రకారంగా ఉన్న వాళ్ళు చేస్తే పర్లేదు, కానీ లేని వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఒక దగ్గర పెడితే ప్రజలకి ఏది దిక్కులతో చిన్న రాజకీయంలాగా
అయిపోతుంది. అమరావతికి ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? అమరావతి డెవలప్మెంట్ అంటే బాగుంది, ప్రజలందరూ బాగుంది అంటున్నారు. ఉంటే కూడా మంచిదే, 10 మందికి ఉపయోగపడేది. మనం ఎక్కడికి వెళ్ళి చేసే కంటే రాజధాని అమరావతి ఉంటే మనకి మంచిది కదా. అది బాగుంటది, పర్వాలేదు, స్వేచ్ఛగా ఉంటది, బాగుంటది. ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళంతా డెవలప్మెంట్ అయితే మనకి ఉద్యోగాలు వస్తాయి, నలుగురు బాగుపడతారు, బాగుంటది, స్వేచ్ఛగా ఉంటుంది. కావాలని కదా. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయండి. ప్రతి పని కూడా ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి చేసే ఆఫీసుల చుట్టూ తిరిగే కంటే ఫోన్ల ద్వారా అవుతున్నాయి. బాగుంది, మాకు తెలిసినంత వరకు కొంచెం బాగానే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.